అందరికీ నమస్కారం అండి. మరొకసారి దర్శన్ డిజైనర్స్ కన్సల్టెంట్స్ అండ్ ఇంజనీర్స్ తరఫు నుంచి మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనేటువంటి ఆశతో వచ్చాం. అదే ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఏదైనా భవన నిర్మాణాన్ని చేపట్టినప్పుడు మనం వాడేటువంటి మెటీరియల్స్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ టైము సిమెంట్ గురించి చెప్పుకున్నాం కదండి. సిమెంట్లో ఎన్ని రకాలు ఏంటి, దాన్ని ఏ రకంగా మనం కొనాలి, ఏ రకమైనటువంటి సిమెంట్ వాడాలి అనేది మాట్లాడుకున్నాం. అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఏంటంటే స్టీల్ గురించి. అంటే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇనుము వాడతాం కదండి. ఆ ఇనుము వాడేటప్పుడు రకరకాల సందేహాలు మనకి నెలకొంటూ ఉంటాయి. అదేంటంటే వైజాగ్ స్టీల్ వాడాలా లేకపోతే టీఎంటీ స్టీల్ వాడాలా అనే రకరకాల సందేహాలతో మనకి తెలియకుండా ఎటువంటి స్టీల్ వాడాలో తెలియకుండా మనం సందేహంలో పడిపోతుంటాం. అలాంటప్పుడు మనం ముఖ్యంగా ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టీల్ వాడేటప్పుడు బిల్డింగ్కి సిమెంట్ వాడుతున్నప్పుడు మనం ఏ రకమైన సిమెంట్ వాడాలని కనుక్కున్నాము. అలాగే స్టీల్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట, ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి టన్నుల స్టీల్ కొంటున్నాం కాబట్టి ఆ స్టీల్ ఎలాంటి స్టీల్ ఉండాలి, దానిలో ఉన్న క్వాలిటీ ఏమిటి ఉండాలి అనేది మనం ముందు తెలుసుకోవాలి. అందులో మన ఈరోజు మార్కెట్లో ఎన్నో రకరకాల స్టీళ్ళు దొరుకుతున్నాయి. మా టాటా స్టీల్ అని, వైజాగ్ స్టీల్ అని, ఇంకా రకరకాలంటి చాలా రకరకాలు వస్తున్నాయి. టీఎంటీ స్టీల్ అని ఎన్నో వస్తున్నాయి. దీన్ని యాక్చువల్గా టవర్ స్టీల్ అని అంటారు. ఇది యాక్చువల్గా టెక్నికల్ లాంగ్వేజ్లో చూస్తే దానిలో కొన్ని వాల్యూస్ మనం తెలుసుకోవాలి. అంటే పూర్తిగా డీప్గా మీకు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా మనం భవనాల నిర్మాణానికి మన సొంత ఇంటికి కట్టుకునేటప్పుడు వాడేటువంటి ఆ స్టీల్ని క్వాలిటీని ఎలా చెక్ చేయాలంటే థంబ్ రూల్లో చెక్ చేసుకుంటే మనకి తెలుసుకుంటే సరిపోతుంది. అదేంటంటే ఒక స్టీల్ బార్ ఏదైనా ఉందనుకోండి, ఆ స్టీల్ బార్ అంటే స్టీల్ రాడ్, ఆ ఇనుము రాడ్ని తీసుకుని ఇలాగ వంచినట్లయితే, మనం చీపురు పుల్ల ఇలా వంచినట్లయితే, చీపురు ఇలా వంచితే సర్టన్ స్టేజ్కి పుట్టుకుని తెగిపోతుంది కదండి, ఇరిగిపోతుంది కదా. అలాగే ఈ స్టీల్ కూడా బాగా వంచినట్లయితే సర్టన్ స్టేజ్కి అది పుట్టుకుని ఇరిగిపోతుంది అనమాట అండి. అలాంటిది కాకుండా అది మనం బెండ్ చేసే కొద్ది అది ఏంటంటే బెండింగ్ స్ట్రెస్ కలిగి ఉండాలి. అంటే బాగా ఎలాంగేషన్ కలిగి ఉండాలి, టెన్సైల్ స్ట్రెంగ్త్ బాగా ఉండాలి. అంటే దానికి వంగేటువంటి గుణం ఉండాలన్నమాట అండి. మనం బిల్డింగ్లో మనం వాడుతున్నప్పుడు దాని మీద ఎంత స్ట్రెస్ పెట్టినా, ఎంత లోడ్ పెట్టినా కానీ అది ఇలా సాగింగ్ మూమెంట్తో ఇలా బెండ్ అవుతున్నట్టు ఉండాలి. కానీ ఎక్కడో సర్టన్ స్టేజ్లో ఇలా ఇరిగిపోకూడదు అనమాట అండి. అది ఒకటి మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమంటే యాక్చువల్గా టెక్నికల్ లాంగ్వేజ్లో ఎఫ్ఈ 500 అని, ఎఫ్ఈ 700 అని, ఎఫ్ఈ 600 అని అంటారు. అంటే ఎఫ్ఈ అంటే ఎఫ్ఈ స్టాండ్స్ ఫర్ ఈల్డ్ స్ట్రెస్ ఆఫ్ ది స్టీల్ అనమాట అండి. ఈల్డ్ స్ట్రెస్ అంటే దానికి ఒక టెన్సైల్ స్ట్రెస్. కొన్ని మనం మార్కెట్లో ఏమంటారంటే ఎఫ్ఈ 500, ఎఫ్ఈ 600 అని చెప్తారు. దానికి ఈల్డ్ స్ట్రెస్ వాల్యూ 500 అని. ఎఫ్ఈ అంటే ఫెరో అని. అది యాక్చువల్గా లాటిన్ పదం, అది లాటిన్ వర్డ్ అనమాట అండి. ఫెరో అంటే అది ఇనుములో ఉన్నటువంటి కంటెంట్ అనమాట. దానికి ఒక్కోసారి చేస్తాడు ఎఫ్ఈ 500D, ఎఫ్ఈ 700D, 600D అని చెప్తారు. అంటే డి అంటే డి స్టాండ్స్ ఫర్ డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ద కెపాసిటీ ఆఫ్ ది స్టీల్ ఎట్ సర్టన్ స్టేజ్. ఎలాంగేషన్ స్ట్రెస్ అనమాట. అంటే ఎలాంగేషన్లో ఉన్నప్పుడు, ఎలాంగేషన్ ఏంటి, గట్టిగా ఇలా లాగినప్పుడు, లేదంటే కంప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా బెండ్ చేసినప్పుడు ఆ స్టీలు ఎంతవరకు ఎబిలిటీ ఉంటుందో, ఎంతవరకు దాని యొక్క స్ట్రెంగ్త్ ఉంటుందో ఎలాంగేషన్ ద్వారాను ఆ స్ట్రెంగ్త్ని డిఫైన్ చేసేదాన్ని డి అని పెడతాం అనమాట. డక్టిలిటీ అంటే అది విరిగిపోయే గుణం ఎప్పటివరకు కలిగి ఉంటుంది, ఎంతవరకు కలిగి ఉంటుంది అని తెలుసుకోవడం అనమాట. అలాంటి చిన్నవి మనకి కొంచెం నాలెడ్జ్లో పెట్టుకుంటే మంచి క్వాలిటీ ఆఫ్ స్టీల్ మనం కొనుక్కొని మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అది వాడుకోవచ్చు అనమాట. ప్రతిసారి కూడా మనం ఎక్కువగా ఇంకొక విషయం ఏంటంటే, స్టీల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే తుప్పు పట్టే గుణం. ఆ స్టీల్కి బయట వర్షంలో కానీ నీటిలో కానీ పడేస్తే అది తుప్పు పట్టేస్తుంది కదండి. తుప్పు పట్టేసినప్పుడు పైన బాగా తుప్పు పట్టేసి ఉంటుంది. అదే అండ్ యాక్చువల్గా టెక్నికల్గా ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కరోజన్. అంటే సర్టన్ స్టేజ్గా తినేసేసి మొత్తం ఆ స్టీల్ అంతా తినేసేసి కరోడ్ అయిపోతామండి. ఆ కరోడ్ అయిపోయినప్పుడు అటువంటి స్టీల్ను వాడకూడదు ఎక్కువ తుప్పు ఉన్నప్పుడు. అది ఎక్కువగా జనరల్గా ఏంటంటే వాడేటప్పుడు ముందే యాంటీ కరోజన్ పెయింట్ అని వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటారు కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది అంత అక్కర్లేదు కానీ, అంత నెసిటీ అవసరం లేదు. కానీ మనం వాడే ముందు దాన్ని బాగా రబ్ చేసి క్లీన్ చేసి శుభ్రంగా తుప్పు అనేది లేకుండా మనం ఆ స్టీల్ని వాడుకున్నట్లయితే అది నాణ్యత, మన్నిక కూడా బాగా ఉంటుంది అన్నమాట. ఫర్దర్గా మనం వాడుతున్నప్పుడు అది వేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ స్టీల్ని ప్రతి ఒక్కసారి కూడా మనం చెక్ చేసుకోవాల్సింది ఒక సర్టన్ సేఫ్ ప్లేస్లో పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని తుప్పు పట్టకుండా చూసుకుంటే మంచిది. కరోడ్ అయిపోయిందంటే ఆ కరోజన్ వచ్చిందని స్టీల్ ఆ స్లాబ్లో పెట్టిన తర్వాత కూడా లోపల నుంచి అది తినుకుంటూ వెళ్ళి
ఆ స్టీల్ అంతా కూడా మొత్తం తినేసేసి ఒక చివరాఖరికి కాంక్రీట్ స్లాబ్ మాత్రమే మిగిలేలాగా ఉంటుందన్నమాట అండి. సో ఇటువంటి మినిమం జాగ్రత్తలు తీసుకుంటే స్టీల్ విషయంలో ఖచ్చితంగా మనం మంచి బిల్డింగ్ కట్టుకొని, నాణ్యమైనటువంటి బిల్డింగ్ కట్టుకొని దానిలో నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చిన్న విషయాలు మీతో పంచుకున్నందుకు ముందు వచ్చేసాం. ఇలాంటి విషయాలు తప్పనిసరిగా మైండ్లో పెట్టుకోండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ యొక్క నిర్మాణ రంగంలో మీకు కన్స్ట్రక్షన్ అడ్వైజెస్ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం.